అండి అందరికి ప్రైజ్ లాట్. మనం లాస్ట్ క్లాస్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఫస్ట్ మనం బైబిల్ హిస్టరీ చూసుకున్నాము. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఏంటి అనేది మనం చూసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసరికి జెనసిస్ ఒక క్లాస్ లో మనం చూసుకున్నాము. ఆ తర్వాత 5 పుస్తకాలు, జెనసిస్, ఎక్సడస్, ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, అలానే ద్వితీయోపదేశ కాండంలో ఏం జరిగింది అనేది మనం చూసుకున్నాము. ఆ తర్వాత మనం చూస్తే ఒక్కసారి జస్ట్ నేను ఓవర్ వ్యూ ఇచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఆ ఎండింగ్ అర్థమైతేనే దీన్ని స్టార్టింగ్ మనకు అర్థమవుతుంది. ఆ ఆది కాండంలో మనం చూసినట్లు దేవుడు సృష్టిని ఎట్లా చేశాడు, మానవుడు ఎట్లా పతనం అయిపోయాడు. మానవుడు పతనం అయిపోయినప్పుడు వెంటనే దేవుని యొక్క ఆలోచనలోకి ఆ మనిషిని దగ్గరికి చేర్చుకోవాలి అని ప్రణాళిక ఎలా వేశారు అనేది మనం చూసాము. ఆ ప్రణాళికలో భాగమే 3:15 మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆది కాండం 3:15 యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఆ యొక్క ఆ, భవిష్యవాణి ఏమంటారు, ప్రవచనం అన్నమాట. సో దానికోసం దేవుడు మనుషుల్ని ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ నోవా కనిపించారు నీతిమంతులుగా. ఆ తర్వాత నోవాహు నుంచి అంటే తన ఫస్ట్ కుమారుని దేవుడు ఎన్నుకున్నారు. షేమ్ నుంచి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నారు. ఇంకా అబ్రహాం నుంచి వచ్చేసరికి ఆ ఒక్క పర్సన్ నుంచే దేవుడు ఆయన ఆశీర్వదించాలనుకున్నారు. అందుకే 12వ అధ్యాయంలో మనం చూస్తేనండి, నీకు స్వాస్థ్యంగా జనాల్ని ఇస్తా అన్నారు, తర్వాత భూభాగాన్ని ఇస్తా అన్నారు. సో ఇవన్నీ కూడా ప్రామిస్ చేసి దేవుడు ముందుకు నడిపిస్తారు. అలానే అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు మెయిన్ గా యాకోబు నుంచి మొత్తం 12 మందిని దేవుడు ఎన్నుకున్నట్టు మనం చూస్తామండి. అప్పుడు దాకా ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నారు చూడండి. నోవాహు నుంచి షేము, షేమ్ తర్వాత అబ్రహాము, అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు తర్వాత ఏషావు, యాకోబు ఇద్దరు ఉన్నారు కుమారులు, కానీ ఒకరిని ఎన్నుకున్నారు దేవుడు. కానీ యాకోబు నుంచి మనం చూస్తే గనక దేవుడు మొత్తం తన యొక్క కుమారులందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాము. అదే కుమారుల్లో నుంచి ఆ యూదా యూదా అనే కుమారుడు ఉన్నాడు కదండి. ఆ యొక్క గోత్రం నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకురావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అని మనం చూస్తూ ఉంటాం. అది అండి. దాంట్లో భాగంగానే యాకోబు కుమారులందరూ ఆ వీళ్ళందరిలో యోసేపు ఒక కుమారుడు. ఆ యోసేపు అమ్మబడము ఐగుప్తుకి, తర్వాత ఐగుప్తులో మనం చూస్తే అక్కడ ఏ విధంగా పోతీఫర్ భార్య చేత వేధించబడ్డం, తర్వాత చెరసాల్లో వేయబడ్డం, చెరసాల తర్వాత మనం చూస్తే దేవుడు తనను ఆశీర్వదించి ఎన్ని కష్టాలు అనుభవించినా గాని తర్వాత ఒక ప్రధాన మంత్రిగా అతన్ని నిలబెట్టడం మనం చూస్తాం. ఆ యోసేపు టైంలో యోసేపు యొక్క అంటే అక్కడ ఉన్న అధికారాన్ని బట్టి దేవుడు మొత్తం యాకోబుని, అతని కుమారుల్ని, సంతానాన్ని అక్కడికి ఐగుప్తులకు తీసుకెళ్తారు. మొత్తం ఎంతమంది వెళ్ళారని చెప్పానండి? 66 మంది అక్కడి నుంచి వెళ్ళారు. వీళ్ళు ఒక నలుగురు. ఎవరు? యోసేపు భార్య అసేనాతో, తర్వాత మనష్షే, ఎఫ్రాయిము. ఓకేనండి. మొత్తం 66 + 4 70 మందిని ఏమన్నామంటే ఇజ్రాయేలీలు అన్నాం ఆది కాండంలో. ఆ ఇజ్రాయేలీలు గోషేన్ అనే ప్రాంతంలో ఐగుప్తులు నివసించేవాళ్ళు. ఇలా చక్కగా వాళ్ళ జీవితం మంచిగా సాగిపోతుంది. ఎందుకంటే యోసేపు అంటే అందరికి ఒక మంచి గౌరవం. ఇతను మాకు చాలా హెల్ప్ చేశాడని. కాబట్టి అందరు గౌరవించేవాళ్ళు రాజులు. అలా 400 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈలోపు ఈ మొదటి తరం వాళ్ళందరూ చనిపోయారు. ఎవరు? యోసేపు కానీ, వాళ్ళ అన్నదమ్ములు గాని, యాకోబు గాని వీళ్ళందరూ చనిపోయారు. 400 సంవత్సరాల దాకా వచ్చిన ప్రతి రాజు యోసేపు మీద ఉన్న గౌరవంతో వీళ్ళని మంచిగానే చూసుకునేవాళ్ళు. అయితే నిర్గమకాండం స్టార్ట్ అయ్యేసరికి 400 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పటికే లక్షల్లో అయిపోయారనమాట వీళ్ళ యొక్క జనరేషన్. వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే సడన్ గా ఒక రాజు వచ్చాడు, ఫరో. అంటే ఐగుప్తు రాజుల్ని ఫరో అంటాం మనం. వాళ్ళ పేరు అదనమాట. ఓకేనా? ఫరో. వాళ్ళకి ఏ పేర్లన్నా ఉండనివ్వండి, ఐగుప్తు రాజుని ఫరో అంటాం. సో ఐగుప్తు ఆ ఫరో వచ్చిన ఫరోకి యోసేపు ఎవరో తెలీదు. అంటే యోసేపుని ఎరుగని క్రొత్త రాజు వచ్చాడు అని మనం చూస్తామన్నమాట. ఆ ఆ రాజు ఏం చేశాడు? వీళ్ళు అప్పటికే లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నోళ్ళందరూ వీళ్ళోళ్ళు. ఎక్స్ట్రా ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలు.
సో వీళ్ళు ఎప్పుడైనా మన శత్రువులతో కలిసి ఒకవేళ మనల్ని ఓడిస్తారేమో, మనల్ని ముంచేస్తారేమో, కాబట్టి వీళ్ళని ఇట్లా మనం ఎదగనివ్వకూడదు అనుకోని ఒక దుర్బుద్ధి ఆ రాజుకు పుట్టినట్టు మనం చూస్తాం. అప్పుడు పుట్టినప్పుడు ఏం చేస్తాడంటే మంత్రసానులను పిలిచి మీరు చంపేయండి అంటాడు. కానీ వాళ్ళేమో దేవుని భయంతో వాళ్ళేం చేయకుండా ఆపేస్తారు. అప్పుడు అలా మోషేని దేవుడు పుట్టించటం, ఎవరైతే ఆజ్ఞ జారీ చేశారో అదే ఇంట్లోకి మోషేని పంపించటం. ఇదంతా దేవుని సాతాను యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళని నాశనం చేయాలి అని. కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను ప్రణాళిక చిన్న చిన్నగానే ఉంటాయి. కానీ దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంటది. మనం ఏం భయపడక్కర్లేదు. ధైర్యంగా ముందుకు వెళ్తే దేవుని ప్రణాళికే ఫైనల్‌గా మన జీవితాల్లో నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. సో, ఇక్కడ మనం చూస్తే సాతానేమో రాజుని ప్రేరేపించాడు చంపమని. దేవుడేమో ఏ రాజు ప్రేరేపించాడో ఆ రాజు ఇంట్లోకే మోషేని పంపించాడు. సకల విద్య ప్రావీణ్యుని జేయడానికి. ఫ్యూచర్‌లో నా పిల్లల్ని నడిపించాలంటే ఇతనికి అన్ని విద్యలుండాలనుకున్నారు. అలా నేర్పించాడు. ఆ తర్వాత సాతాను మళ్ళీ ఇంకొక స్టెప్పేసాడు. ఏంటి? ఆహా! ఇలా ఉంటే కష్టం అనుకోని ఫస్ట్ ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు ఒకాయన కొట్టుకుంటుంటే ఐగుప్తీయుని చంపేస్తాడు. రెండో రోజు ఇజ్రాయేలీలిద్దరు కొట్టుకుంటుంటే వెళ్లి అడుగుతుంటే నిన్నసలు మా మీద ఎవరు తీర్పరిగా ఉంచారు? ఎవరు చూడలేదనుకున్నాడు. కానీ చూసారన్న విషయం తెలుసుకొని భయపడి అక్కడి నుంచి మిద్యానికి పారిపోతాడు. మిద్యానికి పారిపోతే దేవుడు వదిలిపెడతారా? దేవుని యొక్క ప్రణాళిక వేరు గదండీ! అసలు మోషేని సృష్టించడానికి. దేవుడు ఇక్కడ ఒక 40 సంవత్సరాలు అయిపోయింది. మిద్యాన్‌లో ఒక 40 సంవత్సరాలు ట్రైనింగు. ఇక్కడేమో సకల విద్యా ప్రావీణ్యుడయ్యాడు. అక్కడేమో ఆహ్, సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అవ్వడానికి ట్రైనింగ్ అయింది. తర్వాత మళ్ళీ తిరిగి రావడము, దేవుడు ఎళ్ళమన్నప్పుడు నేనెళ్ళలేను అనంటే, నేను నీతో ఉంటానని చెప్పేసి దేవుడు రమ్మనడం, 10 తెగుళ్ళిచ్చి వాళ్ళని బయటికి తీసుకురావడానికి దేవుడు చాలా తెగుళ్ళిస్తా ఉన్నప్పుడు లాస్ట్ తెగులు ఎప్పుడైతే ఫస్ట్ బోర్న్ సన్స్ చనిపోతారో అప్పుడు ఆ రాజు పోనిచ్చినట్లు మనం చూస్తాము. అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రావడం, ఎర్ర సముద్రం దాటడం. మధ్యలో మీరు విన్నారు గదా! ఆల్రెడీ ఏంటంటే నీళ్ళ కోసం, ఆహారం కోసం ప్రతిసారి గొణుగుతానే ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే అలా దేవుడు వాళ్ళని ఆహ్, నడిపించుకుంటూ సీనాయి పర్వతం దగ్గరికొచ్చి ఆగారండి. ఓకేనా. ఆ సీనాయి పర్వతం దగ్గర ఆగినప్పుడు దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ప్లస్ ఇంకా చాలా ఒక 56 దగ్గర దగ్గర ఉంటాయి. ఇతర ఆహ్, లాస్ అంటారు వాటిని. ఏంటంటే ఇలా ఉండాలి. మీరు హ్మ్. ఏంటి పక్కనోళ్ళతో ఎలా ఉండాలి? మీ మీ దగ్గరికొచ్చిన బయట వాళ్ళు, అంటే ఫారినర్స్ ఉంటారు గదా! బయట వాళ్ళొచ్చి మీ మధ్యలో సెటిల్ అయినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి? అలా రకరకాలుగా 56 ఆహ్, ఇతర లాస్ మనం చూస్తా ఉంటాం అక్కడ. సో, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఇదే కాకుండా నేను మీ మధ్యలోకొచ్చి నివసించాలి. ఫస్ట్ నుంచి దేవుని ప్రణాళిక అదే గదండీ! మనిషి తనతో సహవాసం జేయాలి. కాబట్టి ఇదంతా బానే జరుగుతుంది. వాళ్ళు గొణుగుతున్నారు. అయినా దేవుడు సహిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. సీనాయి దగ్గరికొచ్చాక ఆ పదాజ్ఞలతో పాటు దేవుడు నేను మీ మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి నా కోసం ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండని దాని యొక్క కొలతలు అవన్నీ అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తాము. తర్వాత మోషే అవన్నీ కంప్లీట్ చేసి మొత్తం ఎక్సోడస్ అంతా మనం చూస్తే కట్టడం, కొలతలు, తర్వాత దాని నిర్మాణం పూర్తవ్వడం 40 అధ్యాయంలో అక్కడ ఎప్పుడైతే యెహోవా తేజస్సు దాని మీదకొచ్చి నిలిచిందో ఎవ్వరు కూడా లోపలికి ఈవెన్ కట్టిన మోషే గూడా ఎంటర్ అవ్వలేకపోయాడు. సో, ఇది నిర్గమకాండం. తర్వాత అక్కడే సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు వీళ్ళు. జర్నీలోనే మనం చూసుకోవాలి. ఇదంతా కూడా జర్నీలో జరుగుతుంది. సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గర ఇంకేం చేశారు దేవుడు అనంటే వాళ్ళకి లేవికాండం అంతా ఏమంటారు లేవీయులకి లేకపోతే యాజకులకి సేవ చేసే వాళ్ళకుండాల్సిన ఏ ఏ పరిశుద్ధత ఎలా ఉండాలి? లేకపోతే ఆఫరింగ్స్ ఇవ్వడానికొచ్చినోళ్ళు ఇప్పుడు తప్పు చేశారు. వాళ్ళొచ్చి బలులివ్వడానికొచ్చారు. వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలి? వాళ్ళెలాంటి జంతువుని తీసుకొని రావాలి? ఇవన్నీ కూడా మనకి లేవీకాండం. ఇది గూడా ఎక్కడ జరుగుతుంది? సీనాయి పర్వతం దగ్గరే జరుగుతుంది. అవన్నీ కూడా ఆ ఇచ్చిన లాస్‌లోనే ఇస్తున్నారనమాట. కాకపోతే స్పెషల్‌గా ప్రీస్ట్ కోసం అన్నట్లు ఈ లెవిటికస్ బుక్ అనేది మనం చూస్తా ఉంటాం. మనుషుల యొక్క పరిశుద్ధత. నిర్గమకాండం ఆఖరిలో నేనొచ్చి మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను అనన్నారు దేవుడు. ఆయనెవరండి? పరిశుద్ధుడు గదా! ఆయన పరిశుద్ధుడు కాబట్టి అందరూ పాపం జేస్తుంటే వాళ్ళ మధ్యలోకెళ్ళి ఉండలేరు గదా ఆయన. అందుకే లేవీకాండం మొత్తం దాని మెయిన్ థీమ్ ఏంటంటే పరిశుద్ధత.
నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి అక్కడ మనకి కనిపిస్తా ఉంటది. సో, అలా ఎలాంటి 5 రకాలైనటువంటి అటువంటి బలి అర్పణలు, 7 పండగలు. నేను మొన్న చెప్పినప్పుడు చెప్పారు కదండీ! పండగలంటే సెలబ్రేట్ చేసుకోవడానికా? దేనికోసం? వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం కార్యాలు చేశారో వాళ్ళ పిల్లలకి చెప్తారు. జనరల్‌గా మనిషికున్న స్వభావం ఏంటంటే ఏదైనా మర్చిపోతాడు. కొన్ని సంవత్సరాలు పోగానే చేసిన మేలు మర్చిపోతాడు. ఏం జరిగిందో మర్చిపోతాం ఎవరమైనా. కానీ అందుకే దేవుడు ఒక మంచి సిస్టమ్ పెట్టాడు. ఏంటంటే కనీసం పండగలంటే సెలబ్రేట్ చేసుకోవడానికైనా ముందుకొస్తారు గదా! సో, అలా వచ్చినప్పుడు "ఇదెందుకు నాన్న" అని అడిగితే, "ఇది ఇట్లా చేశాడు దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇలా రప్పించాడు." అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి పండగలు 7 రకాలైనటువంటి పండగలు అక్కడ మనం చూస్తాం. 5 రకాలైనటువంటి బలి అర్పణలు. అంటే తప్పు చేస్తే ఒకలాంటి బలర్పణ. తర్వాత సమాధాన బలి. తర్వాత కృతజ్ఞత బలి. నాకు దేవుడు మేలు చేశాడు. నేను అలాంటి బలికి ఏమేమి ఇవ్వాలి? అలా 5 రకాలైనటువంటి బలులు మనం చూస్తాం. ఇవి లేవికాండం. తర్వాత నెక్స్ట్ స సంఖ్యాకాండంకెళ్ళిపోయారు. సంఖ్యాకాండంలో కూడా అక్కడే ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గరే ఇంకా ఉన్నారు. కానీ ఇంకా స్టార్ట్ దేవుడు మళ్ళీ ఇంకా ముందుకు నడపడానికి స్టార్ట్ చేయబోతున్నారు. ఆళ్ళెక్కడి నుంచి ఇప్పుడు ప్రయాణం? ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం. దాంట్లో మధ్యలో సీనాయి దగ్గరున్నారు వీళ్ళు. సీనాయి దగ్గరే నిర్గమకాండం సగం అయ్యింది. లేవీకాండం పూర్తిగా అయ్యింది. తర్వాత సంఖ్యాకాండం స్టార్టింగ్‌లో అక్కడే ఉన్నారు. అప్పుడు ఏం జేస్తారు అనంటే, ఒక 12 మంది ఆహ్, అక్కడ వేగు చూడటానికి మోషే పంపిస్తాడనమాట. ఎక్కడికి? కానానుకు. మనం వెళ్ళే ప్రాంతం ఎలా ఉంది చూసి రండని. వాళ్ళలో 10 మందొచ్చేమో నెగెటివ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము అని. ఇద్దరు మాత్రం యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రం అండి, మనం ఎట్టి పరిస్థితిలో దేవుడు మనకది ఇస్తాడు అనేది పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ టైంలో ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండంలో అండి వీళ్ళందరూ గొణుగుతారు. ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయాలి. అంటే ఈ 10 మంది ఇచ్చిన రిపోర్ట్ నమ్మారు గానీ, ఇద్దరిచ్చిన రిపోర్ట్ నమ్మట్లేదు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫైనల్‌గా చంపేయాలని తీసుకొచ్చావు గదా! మోషే నువ్వన్నప్పుడు. దేవునికి చాలా కోపమొస్తది. ఎందుకంటే ఎంత ప్రయాణం అండి. అక్కడి నుంచి ఎన్ని కార్యాలు చేసుకుంటా ఆకలంటే అసల పరలోకం ఎవ్వరు తినని ఆహారం పెట్టాడంట దేవుడు వాళ్ళకి మన్నా. అలాంటిది వీళ్ళకి ఇంకా కొంచెం గూడా నా మీద నమ్మకం లేదా? నేను తీసుకెళ్తానని కోపమొచ్చి అక్కడ చాలా మందిని దేవుడు చంపేస్తాడండి. సర్పాలను పంపించి విష సర్పాలను పంపించి చంపేస్తాడు. అయితే అదే టైంలో ఆహ్ ఆ! తర్వాత మనం ఇదే నంబర్స్‌లో మనం చూస్తేనండి కోరహు మొత్తం ఒక 25,000 మందిని అక్కడ మళ్ళీ చంపేసినట్టు మనం కోరహు వాళ్ళతో కొంతమంది ఎదురు తిరుగుతారు. "నువ్వేనా లీడర్‌వి? నీతోనేనా దేవుడు మాట్లాడతాడు?" అది ఇది అని చెప్పినప్పుడు అక్కడ గూడా దేవునికి కోపమొచ్చి భూమి నెర విరిస్తేనంట భూమి లోపలికెళ్ళిపోతారనమాట. కోరహు వాళ్ళతో పాటున్న ఎవరైతే గొనిగారో. సో, అట్లా ఆ సంఖ్యాకాండంలో చూస్తే చాలా మందిని చంపుకుంటూ ఎళ్తాడు దేవుడు. ఎందుకు? కోపమొచ్చి. ఇంక వీళ్ళు ఆఖరి దాకొచ్చారు. ఇంక సంఖ్యాకాండం దాటాక ఇంక వెళ్ళడమే వాళ్ళు. ఎక్కడికి? కనాన్ దగ్గరలో ఉన్నారు. దేవునికి ఇంక అనిపిచ్చింది వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మారలేదంటే, ఇంక ముందు గూడా మారరనుకున్నట్టున్నారు. అసలు ఇంకేంటంటే అక్కడ చాలా మంది సంఖ్యాకాండంలో మీరు చదవండి. ప్రజా సంఖ్య లెక్కబెడతారు. అసలు స్టార్టింగ్ మనకి అదే కనిపిస్తది. ప్రజా సంఖ్య కనిపిస్తది. అసలింక అక్కడి నుంచి 25,000 మంది ఒక చోట, చాలా మందినన్నట్లు ఒక చోట అట్లా చంపేసుకుంటా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఇంక గొణుగుతానే ఉంటారనమాట. సో, అలాంటి పరిస్థితి. దేవుడు వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు వాళ్ళని తిప్పుతా ఉన్నాడండి. ఆ తర్వాత విష సర్పాలను పంపించి చంపేద్దాం అనుకున్నప్పుడు అవొచ్చి కరిసినప్పుడు వాళ్ళందరూ వచ్చి మోషే దగ్గర అడుగుతారు. ఏమనంటే "అయ్యా మాకేదో ఒకటి దీనికి సొల్యూషన్ ఇవ్వంటే" అప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు చెప్తారు. "ఒక ఇత్తడి సర్పాన్ని నుంచోబెట్టు పైన ఎత్తులో దాన్నెవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు." అది గూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అన్నట్లు మనం నూతన నిబంధనలో చూస్తాము. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు బ్రతుకుతారు. ఇంక లేదు అనుకున్న వాళ్ళు చనిపోవడమే నేనేం చేయలేనంటాడు అంటారు. అట్లా అయిపోద్దనమాట. తర్వాత ఇంకా ద్వితీయోపదేశ కాండం గనక మనం చూస్తే మోషే గారి 3 మెసేజ్‌లండి. ఒకటి దేవుడు ఏం కార్యాలు చేశాడో గుర్తు చేస్తున్నారు. రెండోది మనుషులు ఏ విధంగా ఫెయిల్ అయిపోయారో చూపిస్తున్నాడు.
తర్వాత మూడోది నమ్మకంగా ఉండడానికి పిలుపునిస్తున్నాడు 3. తర్వాత అదయిపోయాక 4 ఏంటంటే ఆఖరి మాటలండి. మీరు గనక ఇప్పటికైనా మారితే, మీ పితరులు చేసినట్టు చేయకుండా మారితే దేవుడు మిమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తాడు. లేదు అంటారా, మీరు గూడా ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా, దేవుడు మిమ్మల్ని చెరకి పంపించేస్తాడు అని ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ చెరకి పంపిస్తారనేది ఈళ్ళు చనిపోయాక చాలా తరాలు పోయాక మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కింగ్స్ ఆ టైంలో వచ్చినప్పుడు అది చూస్తామండి. వీళ్ళు వినరు. దేవుడు వాళ్ళని ఏ విధంగా అయితే ద్వితీయోపదేశ కాండంలో చెప్పారో అదే విధంగా వాళ్ళని చెరకు పంపించేస్తారు. సో, ఇది. అయితే ఆ ఆఖరి పలుకులు పలికి యెహోషువని దేవుడు ఎన్నుకోవడం, అతని మీద చేతిలోంచి అతనికి అంటే అప్పజెప్పడం లీడర్‌షిప్‌ని, చనిపోవడం. ఇది ద్వితీయోపదేశ కాండం వరకు మనం చూస్తామండి. తర్వాత గనుక మనం చూస్తే ఒక్క నిమిషం అండి. ఇది ద్వితీయోపదేశ కాండం వరకు అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అసలైన క్లాస్‌కి వస్తున్నాం కదండీ! ఓకే. ఇక్కడ మనం చూస్తే యెహోషువ గ్రంథానికొచ్చేస్తున్నాం మనం. వీటిని ఏమంటామంటే హిస్టారికల్ బుక్స్ అంటారు. అంటే ఇక్కడ దాకా పంచకాండాలు ధర్మశాస్త్ర గ్రంథం అంటారు దీన్ని. ఇదయిపోయాక యెహోషువ నుంచి మనకి రాజుల వరకండి. అంటే దినవృత్తాంతాలు, రాజుల ఎండింగ్ వరకు రెండో దినవృత్తాంతంలో మనం ఆఖరి రాజుల్ని చూస్తామనమాట. వాళ్ళు చెరక ముందు. సో, ఈ దినవృత్తాంతాలు తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఈటి వరకు హిస్టారికల్ బుక్స్ అంటారు. ఇప్పుడు మనం హిస్టారికల్ బుక్స్ చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ మనం చూస్తే యెహోషువ గ్రంథం అండి. యెహోషువ గ్రంథంలో ఇంక వీళ్ళు ఇంకా దగ్గరకొచ్చేసారు. అక్కడ మోషే గారు చనిపోతారు. మోషే గారు చనిపోయాక యెహోషువ గారి నాయకత్వంలో ప్రజలు ముందుకు వెళ్తా ఉంటారు. ఇంక దేవుడు యెహోషువ గ్రంథంలో మనం చూస్తే వీళ్ళని స్వాధీనపరుచుకోవడానికి అక్కడ యోర్దాను నది ఉంటదండి. ఆహ్, దేవుడు యెహోషువని బలపరచడం అనేది మనం యెహోషువ మొదటి అధ్యాయంలో చూస్తా ఉంటాం. ఎందుకంటే అంత లక్షల మందిని నడిపించడం అంటే అంత ఈజీ మాట గాదు. దట్ టూ ఇంకొకటేంటంటే మోషే నడిపించినప్పుడు మోషే నాయకత్వంలో వీళ్ళందరూ ఏ విధంగా ప్రతిసారొచ్చి కంప్లెయింట్లు, ప్రతిసారి ఎలా వీళ్ళు విసిగించారో గూడా చూసాడు గదా! దగ్గరుండి చూసినతను, ఆ లీడర్‌షిప్ తీసుకోవడానికి జనరల్‌గా భయపడతారు గదండీ! సో, యెహోషువని దేవుడు బలపరుస్తున్నారు. నేను మోషేకి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను. 1:9లో మనం అదే చూస్తామండి. అలా అని దేవుడు బలపరచడం మనం చూస్తా ఉంటాము. ఒక్క నిమిషం అండి. ఆ! ఇదింకా అంటే ఇది సరిగ్గా అర్థమవుద్దో లేదని అది పెట్టాను. ఓకే అండి. అయితే యెహోషువ నాయకత్వంలో కనాన్‌లో ప్రవేశించడానికి ముందుకెళ్ళిపోతున్నారు. దేవుడు యెహోషువని బలపరుస్తా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళీ ఇక్కడ యెహోషువ ఏం చేస్తాడంటే అక్కడ 12 మంది సంఖ్యాకాండంలో 12 మందిని వేగు చూడటానికి పంపించారు గదండీ! ఇక్కడ యెహోషువ ఏం చేస్తారంటే ఇంకొక ఇద్దరిని వేగు చూడడానికి ఇంక దగ్గరలో ఉన్నారు. యోర్దాన్ నది దాటితే కనాన్ ప్రవేశించేస్తారు. అప్పుడు ఒక ఇద్దరిని పంపిస్తాడనమాట. ఒకసారి ఎళ్లి చూసిరండి ఏంటి పరిస్థితి అనంటే, ఆ టైంలో వాళ్ళు అక్కడికొచ్చారని అక్కడ రాజుకు తెలియడము, తెలిసినప్పుడు ఆళ్ళని చంపాలి అని జెప్పేసి రాజు కొంతమంది పంపించినప్పుడు రాహాబు అనే వేశ్య అక్కడ ఉంటది కదండీ! రాహాబు అనే వీళ్ళిద్దరిని కాపాడడం, ఆ కాపాడినప్పుడు వీళ్ళు ఒక ప్రామిస్ చేస్తారు ఆమెకేంటంటే ఆమెకు నమ్మకం ఉంది. ఆమె ఏం చెప్తదో తెలుసా అండి? మీరు చదవండి రెండో అధ్యాయం భలే ఉంటది. ఏంటంటే, వీళ్ళకి నమ్మకం లేదు. 40 సంవత్సరాలు దేవుడు నడిపించినోళ్ళు దేవుడిని నమ్మట్లేదు గానీ, జస్ట్ వీళ్ళు విన్నారంట. రాహాబ్ అదే చెప్తది వాళ్ళిద్దరికీ. మాకు తెలుసు దేవుడు ఖచ్చితంగా మీకు ఈ కనాన్ ప్రాంతాన్నిస్తాడు. ఏంటి అంటే మీ దేవుడు మీకు చేసినవన్నీ విన్నప్పుడు మాకు భయం కలిగింది అని చెప్పేసి ఆమె చెప్తా ఉంటదనమాట. సో, ఆమె తన రక్షణని ఎట్లా చూడండి వాళ్ళకొక వాళ్ళనొక రిక్వెస్ట్ చేస్తది. మమ్మల్ని ఎట్లైనా మీరు కాపాడాలన్నప్పుడు, సరే మేమొచ్చినప్పుడు ఇదిగో ఇట్లా రెడ్‌ది దారం ఒకటి కట్టండి. మేము అందరిని చంపినప్పుడు మిమ్మల్ని మేము రక్షిస్తామని చెప్తాడు. వాళ్ళ కుటుంబస్తులందరిని అక్కడికి తెప్పించుకుంటది. ఆ తర్వాత మనం చూస్తే ఆమె కాపాడబడుతుంది.
ఇది మనం సెకండ్ అధ్యాయంలో చూస్తాం. 3లో మనం చూస్తేనండి అక్కడ ఒక యోర్దాన్ నది ఉంటది. ఆ నదిని దాటాలి. ఆ టైంలో దేవుడు చెప్పిన నియమాలేంటంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ జనరేషన్ ఏం దాటారు? ఎర్ర సముద్రం దాటారు. ఆ తర్వాత చాలా మంది 20 సంవత్సరాలు లోపోళ్ళున్నారిక్కడ. మధ్యలో ఈ యాత్రలో పుట్టినోళ్ళున్నారు. సో, వీళ్ళకి ఆ ఎర్ర సముద్రం ఎట్లా దాటారో వీళ్ళందరూ అవి తెలీదు గదా! సో, దేవుడు ఒక చిన్న మళ్ళీ వీళ్ళకి కూడా చూపించాలి అని అనుకున్నారు. సో, ఈ న్యూ జనరేషన్‌కి దేవుడు చూపించటానికి ఆ యోర్దాన్ నదిని దాటేటప్పుడు ఎలా లేవీయులు మొదటి అడుగు ఎట్లా వేయాలి లోపలికెళ్ళేటప్పుడు, వాళ్ళెళ్ళగానే జస్ట్ వాళ్ళు అడుగెయ్యంగానే ఇక్కడ మోషే ఏమో ఎర్ర సముద్రం దాటినప్పుడండి డాడీ సో, మోషే ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు జస్ట్ కర్రతో అట్లా కొట్టమంటే ఎర్ర సముద్రం పాయలైందండి. కానీ, ఇక్కడ మనం చూస్తే మీరు ముందు అడుగేశాక అది పాయలవుతది అని చెప్తారు. సో, లేవీయులు దాంట్లోకి అడుగు పెట్టడం, అప్పుడది పాయలవ్వడం, యొర్దాన్ నది అలా వాళ్ళు దాంట్లోకి ప్రవేశించడం మనం చూస్తా ఉంటాము. యాజకులు కాలు మోపిన చోట వీళ్ళేం చేస్తారంటే 12 మంది ప్రతి గోత్రం చొప్పున 12 రాళ్ళు తీసుకొని గుర్తుగా అక్కడ పెట్టమంటారు. సో, జ్ఞాపకార్థంగా తర్వాత అది 4 అధ్యాయంలో చూస్తాం. 5 అధ్యాయంలో గనుక చూస్తే వాళ్ళు కనాన్‌లోకి ఎంటర్ అయిపోయారండి. ఎంటర్ అయిపోయాక దేవుడు వాళ్ళని ఏంటంటే సున్నతి కార్యక్రమం చేయమంటాడు. ఆల్రెడీ అబ్రహాంకి సున్నతి ఒక్క నిమిషం అండి. సో, ఈ భూభాగాల్ని పంచటము ఇదంతా గూడా మనము స్టార్టింగ్‌లో చూస్తామండి. ఒకటో అధ్యాయంలోనే భూభాగాల్ని పంచటం గూడా చూస్తాము. కనాన్‌లోకి ప్రవేశించాక అక్కడ ఆహ్, దేవుడు వాళ్ళకి ఎట్లా చెప్తాడంటే అండి, యోర్దాన్ నది ఇవతల మనష్షే, దాను ఆహ్ అట్లా వీళ్ళేంటంటే యుద్ధ సన్నద్ధులనమాట. అంటే వీళ్ళు ఎవరొచ్చినా యుద్ధం చేయగలిగిన ప్రావీణ్యులు. సో, వాళ్ళని యోర్దాన్‌కి ఇవతల వాళ్ళకి ప్లేస్‌నిస్తారు. ఆ తర్వాతేమో మిగతా వాళ్ళందరికీ లోపల ఆహ్, యోర్దాన్ దాటాక ప్లేస్‌ని పంచినట్లు మనం చూస్తాం. దానికి కూడా రీజన్ ఏంటి అనంటే, వాళ్ళు యుద్ధాన్ని బాగా చేయగలరు కాబట్టి సారీ అండి. ఆహ్ ఓకే. మనం చూస్తే ఇక్కడ ఆహ్, హ్మ్, ఇట్లా భూభాగాల్ని పంచటము, తర్వాత వేగు ఆహ్, వేగుల వారిని ఆ యెరికో పట్టణానికి పంపించటము, రాహాబు వాళ్ళని కాపాడడం. తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలీయులు యొర్దాన్ నది దాటడం. అక్కడ 12 రాళ్ళను తీసుకొని అక్కడ పెట్టడం. తర్వాత సున్నతి కార్యక్రమం చేయమంటాడు. ఎందుకు అనంటే ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు చెప్పాను గదండీ! 20 సంవత్సరాల లోపోళ్ళున్నారు. సో, వాళ్ళకి సున్నతి కార్యక్రమం అనేది సున్నతి కార్యక్రమం జరిగిన తర్వాత ఫస్ట్ పస్కాని కనాన్‌లోకి ప్రవేశించాక వాళ్ళు చేశారు మళ్ళీ. ఫస్ట్ అక్కడెక్కడ చేశారు అనంటే ఐగుప్తులో చేశారు గదా! పస్కాని. వాళ్ళు బయటకొచ్చేసేటప్పుడు దేవుడు పస్కాని జరిపి బయటికి రమ్మంటారు. సో, మళ్ళీ ఆహ్, కనాన్‌లో ప్రవేశించాక వాళ్ళు మొదటి పస్కాని అక్కడ వాళ్ళకిచ్చిన ప్రామిస్డ్ ల్యాండ్‌లో
ఫస్ట్ పస్కాన్ని మనం చేసినట్లు మనం చూస్తాము. అప్పుడు ఒకసారి ఒక యెహోవా దూత ఒకటి రావడము, యెహోషువ అడుగుతాడు, "నువ్వు మా పక్షాన ఉన్నావా? లేకపోతే శత్రువుల పక్షంగా వచ్చావా?" ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ వీళ్ళు అమాలేకీయులతో యుద్ధాలు ఇవన్నీ చూస్తా ఉన్నారు కదండీ దారిలో. నిర్గమకాండం కానీ అట్లా మనం చూస్తే. సో, అందుకని డౌటొచ్చి ఇదేంటి మమ్మల్ని చంపడానికి వచ్చారా ఏంటి? ప్రామిస్ ల్యాండ్‌లోకి మేము వచ్చేసాక ఇదేంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అడుగుతా ఉంటాడనమాట యెహోవా దూతని. "నువ్వు మా పక్షాన వచ్చావా? లేకపోతే శత్రువుల పక్షంగా ఉన్నావా?" అంటే, "లేదు నేను దేవుడు నన్ను పంపించాడు" అని అతను చెప్పడం, అంత సమాధానంగా ముందుకెళ్ళడం మనం చూస్తాం. ఇది 1-5 అధ్యాయాలు. తర్వాత 6-12 అధ్యాయాలు మనం చూస్తేనండి, దేవుడు వీళ్ళకి ఆ ప్రాంతాలన్నిటిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం చెప్తారంటే దేవుడు, "మీరు మొత్తం అందరిని సమూల నాశనం చేసి ఆ యొక్క ప్రాంతాలని దక్కించుకోండి." దేవుడు అందరిని చంపేసి వీళ్ళని తీసుకురాలేదండి. దేవుడు వాళ్ళ ఎదురే వాళ్ళతో యుద్ధాలు చేయించి, ఎందుకంటే అన్నీ చేసేసి క్లియర్ చేసి గనక వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టునుంటే పెద్ద వాళ్ళకి ఆ విలువ తెలిసేది కాదు. దేవుడు ఎంత గొప్పోళ్ళు, ఎంత వీళ్ళ పక్షానగా ఉండి దేవుడు కార్యాలు చేశారని. అందుకే దేవుడు వీళ్ళు ఎంటర్ అయ్యాక వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఎలా నాశనం చేస్తున్నారు. దేవుడు వీళ్ళ పక్షానుండి యుద్ధము యెహోవాదే అని మనం ఇక్కడే చదువుతాము. సో, యుద్ధం దేవుడే చేస్తా వాళ్ళని ఎలా విజయం ఇస్తా నడిపించారో మనం చాలా చూస్తాము. 6, 7, 8 అధ్యాయాల్లో 2 మహాపట్టణాలను ఎరుకో, హాయి అనే ఈ 2 పట్టణాలని ఆహ్, గొప్ప యుద్ధం జరుగుతుంది అనండి. ఇక్కడ అసలు దేవుని యొక్క కృప ఏంటంటే, యుద్ధాలు ఇలా గూడా జేస్తారా అనేది అనిపిస్తది మనకి ఎరికో చూస్తే. జస్ట్ ఏంలా కత్తులు లేవు, కటార్లు ఏం లేవు. జస్ట్ దాని చుట్టూ మీరు 6 రోజులు సైలెంట్‌గా తిరగండి. ఏడో రోజు బోర్లోదండి అంటారు. అసలు పనేం లేదక్కడ. వెంటనే అంటే ఒక్క పని చంపడం గాని, కొట్టడం ఏమి లేదండి. ఓన్లీ సైలెంట్‌గా తిరగమంటారు. తర్వాత ఏడో రోజు బోర్లూదినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గోడలన్నీ కూడా కూలిపోయినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు ఏం చెప్తే అది ఫాలో అయినప్పుడు మనం అక్కడ విషయాలు అవుతున్నట్టు చూడొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చిక్కడ. వీళ్ళేమనుకున్నారంటే సరే ఎరికో దేవుడు చాలా ఈజీగా వీళ్ళని చేపిచ్చేసారు గదా! నెక్స్ట్ హాయి పట్టణాన్ని ఆహ్, దాని మీద యుద్ధానికెళ్ళమంటారు దేవుడు. ఎళ్ళినప్పుడండి వీళ్ళు అంతా యుద్ధం జరుగుతా ఉంటది. చాలా బాగా యుద్ధం జరుగుతా ఉంటది. ఈలోపు ఏమవుద్దంటే ఆకాను అనే అతను అక్కడున్న దేవుడు కొన్ని చోట్లేమో మీరు దోపుడు సొమ్ముని తీసుకోండి. అంటే అక్కడ మీకు దొరికినయి తీసుకోండంటారు. కొన్ని యుద్ధాల్లోనేమో మీరు మొత్తం అసలు ఒక్కటి గూడా తీసుకోవడానికి వీల్లేదు. అన్నీ సమూల నాశనం చేయాలంటారు. హాయి పట్టణంలో అట్లనే చెప్పాడు దేవుడు. అదంతా శాపగ్రస్తులైపోతారు మీరు. ఒక్కటి గూడా ముట్టుకోవడానికి వీల్లేదని. కానీ ఆకాను వాళ్ళ ఫ్యామిలీ ఏం జేస్తారంటే అండి, బావున్నాయి గదండీ! చిన్న చిన్నవే. కానీ శపితమైన దాంట్లో నుంచి వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు అది తీసుకోవడం, అక్కడ యుద్ధమేమో దేవుడికి తెలుసు కదండీ! మనుషులు చూడకపోయినా. అక్కడ యుద్ధం అంతా అప్పుడు దాకా మంచిగా జరిగిన యుద్ధం వీళ్ళు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఏంటి అని యెహోషువ అందరిని అక్కడ కూర్చోబెట్టి ముందు మోకాళ్ళు లేపించి ప్రార్థన చేపిస్తారు. అసలు మేము అపజయం పాలవ్వడానికి మాకు కారణం ఏంటి ప్రవ్వా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడండి, దేవుడు చెప్తారు మీరు ప్రార్థన చేయడం ఆపి ముందెళ్ళి మీ మధ్యలో ఉన్న పాపాన్ని తొలగించండి అన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే దేవుడు ఒక్కొక్క గోత్రం చొప్పున వాళ్ళని పిలిపించినప్పుడు ఆకానుని దేవుడు పాయింట్ ఔట్ చేయడం. ఏంటి అనంటే ఇదిగో ఇవన్నీ దాచానని చూపించడం. అప్పుడు ఆకాన్ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రాళ్ళతో కొట్టి చంపేయడం మనం చూస్తాం. ఆ తర్వాత మొత్తం సమూల నాశనం చేశాక అంటే వాళ్ళ ఫ్యామిలీ‌నందరిని చంపేసాక అప్పుడు మళ్ళీ దేవుడక్కడ విజయాన్నిచ్చాడు. ఇక్కడ ఒక మనం విషయం నేర్చుకోవచ్చండి. అంటే జస్ట్ మనం హిస్టరీ చెప్పుకుంటా వెళ్ళడం కాదు గానీ, ఇక్కడ హాయిపట్నం నుంచి మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. చాలా సార్లు మన జీవితాల్లో కొన్ని మన యొక్క అవిధేయతల వల్ల మనం ఓటమిని చూస్తా ఉంటాం మన జీవితంలో. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, "ప్రభువా ఎందుకిలా అయింది? ఎందుకిలా అయిందని" ప్రార్థన చేస్తా ఉంటామండి. కానీ ఇక్కడ మంచి సమాధానం దేవుడు ఇక్కడ యెహోషువతో చెప్తున్న మాట. "నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం గాదు. జరిగిన పాపాన్ని నీ మధ్యలో నుంచి తీసివేస్తే, అప్పుడు నేను నీకు విజయాన్నిస్తాను" అని అంటాడనమాట. చాలా సార్లు మనం ఏదన్నా ఒక విషయం జరుగుతున్నప్పుడండి 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేవుడు మనల్ని పరిశోధించడానికి కొన్ని టెస్టింగ్స్ ఇస్తారు. కొన్ని మనం చేసిన తప్పుల వలన మనం కొన్ని అనుభవిస్తా ఉంటాం. ఫస్ట్ అలా అనుభవిస్తున్నప్పుడు మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిందేంటంటే లోపలికి సారీ ప్రార్థన మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిందేంటంటే దగ్గరకొచ్చినప్పుడు హెసిటేట్ చేయకు. దగ్గర
సో ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు చేయాల్సిన పని ఇది కాదు ఇప్పుడు. ముందు మీలో నుంచి పాపాన్ని తొలగించండి. సో మనం అలా మన పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు అండి ఫస్ట్ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభు నాలో ఏమన్నా తప్పు ఉందా? ఒకవేళ లేదనుకోండి మంచిదే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేవుడు మనల్ని శోధిస్తున్నారు. మనల్ని మంచిగా ట్రైన్ చేస్తాను కానీ. కాబట్టి కానీ ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే ప్రభా నేను నా మా నా నా ద్వారా గాని, నా కుటుంబం ద్వారా గాని ఏదన్నా తప్పు జరిగిందా? ఒకవేళ మేము మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి ముందుకెళ్తానండి. ఏంటంటే ఒకసారి ఆహ్, హ్మ్, మా మా మమ్మీకి క్యాన్సర్ వచ్చింది. అది కరోనా లాస్ట్ అప్పుడన్నమాట. కరోనా లాస్ట్ అప్పుడు. అయితే అది సెకండ్ స్టేజే దేవుని కృప వలన అది ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందండి. దేవుని మహాకృప. అయితే స్టార్టింగ్ ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా చాలా బాధగా ఉంటారు గదా! జనరల్‌గా అసలా అది తీసుకోలేరు గదా! తొందరగా. అలా హాస్పిటల్‌లో నేనే మా మమ్మీతో పాటు ఉన్నాను. ఆ టైంలో మా మావయ్య అన్నమాట. మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఆయన సేవకులు. అయితే ఆయన మమ్మీని చూడడానికొచ్చినప్పుడు ఒక మాటన్నారు. ఏంటి అంటే "అక్క నువ్వు ఏమన్నా సరి చేసుకోవాల్సినయి ఏమన్నా ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. గుర్తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆహ్, వాటిని సరి చేసుకో. లేదు అంటే దేవుని యొక్క తరపు నుంచి మనకి టెస్టింగ్ వల్ల వచ్చింది అయితే మంచిదే" అని చెప్పేసన్నారు. అయితే మమ్మీ చాలా బాధపడింది ఆ మాటకి. ఎవరికైనా జనరల్‌గా చూడండి ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిందన్న బాధలో ఉంటారు బెడ్‌లో ఉన్నప్పుడు. ఎళ్లి మళ్ళీ నువ్వేమన్నా తప్పు చేశావేమో అని అంటున్నారనుకోండి. అట్లా అనలేదు. కాకపోతే ఏవన్నా సరి జేసుకోవాల్సినయి ఉంటే అన్నట్లన్నారు. అయితే ఆహ్, ఆ మాట చెప్పినప్పుడు కొంచెం బాధపడింది. అప్పుడు నాకనిపిచ్చింది. ఫస్ట్ నాకు బాధేసింది. ఇదేంటి ఓదార్చాల్సింది పోయింది ఇట్లా అన్నారేంటి అని. కానీ తర్వాత నిజంగా అండి ఆ మాట మనకప్పుడు తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటది గానీ, అది నిజంగా మనం ఆలోచిస్తే చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా ఏదైనా తప్పు జరిగిందా? ఎక్కడైనా నేను నీ మాట వినలేదా? అనేది మనం గుర్తెచ్చుకుంటాము. దేవుడు కాదమ్మా అని చెప్పేసి మన అన్ని గుర్తెచ్చుకున్నప్పుడు లేదు తప్పు జరగలేదు అనుకున్నాం. ఓకే. ఇది గాడ్స్ టెస్టింగ్ కాబట్టి ఇది ఇంకా ఆయన చేతిలో పెట్టేస్తాం మనం. కానీ మన దగ్గర తప్పుండి మనం దేవుని టెస్టింగ్ ఏమో అనుకుంటా ఉన్నామనుకోండి. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా అది వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ మనకి యెహోషువ గ్రంథం నుంచి నాకైతే ఇది భలే అనిపించిందండి. ఏంటంటే నువ్విప్పుడు చేయాల్సింది ప్రార్థన గాదు కూర్చొని. నువ్వెళ్లి ముందు నీలో ఉన్న మీ మధ్యలో జరిగిన ఆ యొక్క పాపాన్ని సమూల నాశనం చెయ్యి అన్నప్పుడు వెంటనే యెహోషువ ఎప్పుడైతే ఆ విషయం చేస్తాడో, వెంటనే మళ్ళీ వచ్చినప్పుడు యుద్ధంలో విజయం పొందినట్టు మనం చూస్తాము. సో, ఇది మమ్మీకట్లా చెప్పినప్పుడు ఫస్ట్ బాధపడింది గదండీ! కానీ ఆ నెక్స్ట్ రోజు కూర్చొని ఆలోచిస్తుందంట బెడ్ మీద కూర్చొని. ఏంటి ప్రభా నేనెక్కడైనా అవిధేయత చూపించానా నీ మాటకి? ఎందుకంటే మమ్మీ, డ్యాడీ వాళ్ళు గూడా సేవకొచ్చేసి చాలా సంవత్సరాలవుతుందండి. అయితే ఏమన్నా నేనేదన్నా చేస్తానని చేయలేదా? నేనేదన్నా కమిట్మెంట్‌లు తీసేసుకున్నానా? అవి చేయలేదా? అని అన్నీ ఒకరోజు రాత్రంతా పడుకొని ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని కొన్ని ఎట్లా అంటే ఆహ్, వ వీళ్ళు సేవ చేసే ప్లేస్ ఒకటుంది. సో, అక్కడికి వెళ్తాను అని ఒప్పుకుంది మమ్మీ. కానీ ఏంటి అంటే పిల్లల చదువులని అవ్వని, ఇవ్వని చాలా సంవత్సరాలు యాక్చువల్‌గా అట్లనే ల్యాగ్ చేసేసారు. ఆ తర్వాత ఆ ప్లేస్‌లో చాలా డిఫరెన్సెస్ అక్కడ రావడము, అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏంటంటే ప్రభా నన్ను క్షమించు. నేను వెళ్తానని చెప్పాను కానీ, డ్యాడీ వెళ్లి చేసొస్తా ఉండేవాళ్ళు. కానీ మేమేమో కొంచెం దూరంలో అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దూరం వేరే సొంత ఇల్లుంటే అక్కడున్నా. సో, అవన్నీ గుర్తు తెచ్చుకొని, దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నేను ఈ విషయంలో నేను తప్పు చేశాను. నేను మాటిచ్చాను అక్కడికెళ్తానని. కానీ వెళ్ళలేకపోయాను అని చెప్పి అట్లా దేవుని సన్నిధిలో అప్పుడు ఫ్రీ అయిపోయిందండి. అప్పుడు నాకనిపించింది. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనకేదన్నా వచ్చినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా. ఫస్ట్ తప్పు జరిగిందా అనేది చూసుకోవాలి. లేదు అంటే దేవుని యొక్క ఒకవేళ ఆయన టెస్టింగ్ కోసమైతే ఆయన చేతిలోకి వదిలేయడం హ్యాపీగా మనం ఉండడం అండి. ఇంకా దాంట్లో మనం ప్రాబ్లమ్ ఫేస్ చేసేదేముండదు. సో, ఇది సో, అది మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే ఇవి 2 పెద్ద యుద్ధాలు ఎరికో, హాయి. తర్వాత చిన్న యుద్ధాలు జరుగుతాయి. ఇక్కడ ఒకటి మనం చూస్తే గిబియోనీయులనొస్తారండి. వాళ్ళు ఇవన్నీ వీళ్ళు చంపుకుంటా రావడం చూసి వాళ్ళు భయపడి అమ్మో! మమ్మల్ని గూడా చంపేస్తారు అనుకోని వాళ్ళేం చెప్తారంటే పాత బట్టలేసుకొని, చినిపోయిన బట్టలు, తర్వాత ఎండిపోయిన రొట్టెలు తీసుకొనొచ్చి వీళ్ళతో
వచ్చి అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మీ మధ్యలో ఉండొచ్చా అన్నట్లు అడుగుతారు. అనగానే ఏం కాదు, వీళ్ళు దేవుడు వీళ్ళకి ఇచ్చి నేర్పించింది అదే కదా, ఎవరన్నా ఫారినర్స్ మీ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళని చాలా మంచిగా ట్రీట్ చేయాలి అని వీళ్ళు అలానే వాగ్దానం చేసేస్తారు వీళ్ళకి. ఏంటంటే ఆ నిబంధన చేసేస్తారు, మీరు మా మధ్యలో ఉండొచ్చు, మీకేమీ ప్రాబ్లం ఉండదు అని. కానీ తర్వాత వెంటనే తెలిసింది ఏంటి అని అంటే, వీళ్ళు గిబియోనీయులు, వీళ్ళ కనాన్లో ఒక జనాంగం అన్నమాట ఇది. కానీ వీళ్ళేంటంటే కపటోపాయంతో వీళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఖచ్చితంగా, వీళ్ళ దేవుడు మమ్మల్ని బ్రతకనివ్వడు అనుకున్నారు. వీళ్ళతో అబద్ధం ఆడి వాగ్దానం ఒక్కసారి వాగ్దానం చేశాక వాళ్ళు ఆ వాగ్దానాన్ని మీరకూడదండి. కాబట్టి ఇంక వాళ్ళు ఎందుకిలా అన్నాక కట్టెలు నరికే వాళ్ళ, నీళ్లు చేదే వాళ్ళ మధ్యలోనే, అంటే ఇశ్రాయేలీయులతో పాటు వీళ్ళు గూడా ఉండేటట్లు మరి వాగ్దానం చేస్తారు కదా! అలా ఉంచేస్తారనమాట. తర్వాత ఇంకా మిగతా అమోరీల 5 రాజులతో ఎట్లా యుద్ధం చేశారో 10, 11 అధ్యాయాల్లో మనకు కనిపిస్తది. అదే టైంలో సూర్య చంద్రుడిని ఆపడం. అక్కడ యుద్ధం అయిపోతా వస్తా ఉంటదండి. ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ చీకటి పడితే యుద్ధం చేయకూడదు. చాలా మంచిగా యుద్ధం జరుగుతుంది. రాజుల్ని గూడా ఇంకా చంపడానికి చూస్తున్నప్పుడు వాళ్ళేమో పారిపోయారు. కానీ వాళ్ళనొదిలితే మళ్ళీ దొరకరు. ఇక్కడ చూస్తే నైట్ అయిపోవస్తుంది. అప్పుడు యెహోషువ అక్కడి నుంచొని, ఇదిగో సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోన్ లోయలో ఆగు, నిలువు అన్నప్పుడు ఒక నరుని ఆజ్ఞ విని సృష్టి ఆగినట్లు మనం చూస్తాం అక్కడ. అంటే దేవుడు అతన్ని ఆ విధంగా, ఆ ఒక్క ప్రార్థనే ముఖ్యం అంటారా అంటే, అతని జీవితం ముఖ్యమండి. యెహోషువ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడనేది దేవుడు చూసారు గాబట్టి, ఇక్కడ సూర్యుడు, చంద్రుడు ఆగాలి అన్నప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా దేవుడు అక్కడ ఆపినట్టు చూస్తాం మనం. సో, అలా యుద్ధాలు జరగడము. తర్వాత మొత్తం ఇంక 12 అధ్యాయంలో చూస్తే మనం వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో యుద్ధాలు చేసి జయించారో ఆ ప్రాంతాల లిస్ట్ ఉంటదన్నమాట 12 అధ్యాయం అంతా. సో, 13-22 చూస్తే ఇంక ఇప్పుడు చంపేశారు గదండీ! వీళ్ళందరి మీద జయం వచ్చింది గదా! ఇప్పుడు ఈ ప్రాంతాలని పంచడం. అక్కడేమో జస్ట్ ఇది, ఇది అని చెప్పడం ఫస్ట్ అధ్యాయంలో. కానీ ఇక్కడికొచ్చేసరికి భూమి పంపకాలు జరుగుతాయి. 13-22 వరకు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వాళ్ళకేమో యోర్దాను ముందు. అంటే ఎవరొచ్చినా గాని లోపలికి ప్రవేశించడానికి లేదు. ఆళ్ళంతా యుద్ధ శూరులనమాట తూర్పు పక్కన. సో, ఈ మిగతా యోర్దాను దాటాకేమో మిగతా ఉన్న 9:30 గోత్రాలు. 2:30 గోత్రాలక్కడ. ఇంకా మనష్షే అర్థగోత్రం ఇక్కడ. సో, 9:30 గోత్రాలు పడమర దిక్కులో. సో, ఆ విధంగా మళ్ళీ ఆశ్రయపురాలు కట్టమంటారు. ఏదన్నా ఎవరికన్నా ఆపదొచ్చినప్పుడు దాంట్లోకెళ్తే వాళ్ళనెవరు చంపకూడదు. సో, అలా ఆశ్రయపురాలు, లేవీయుల పట్టణాలు. ఎందుకంటే లేవీయులకి దేవుడు ఏ భూభాగం ఇవ్వలేదండి అక్కడ. వాళ్ళకి నేనే స్వాస్థ్యాన్నంటాడు దేవుడు. కాబట్టి వాళ్ళ కోసం కొన్ని పట్టణాలు కట్టించటము. తర్వాత ఇవన్నీ గూడా మనం ఇక్కడ చూస్తా ఉంటాం. భూభాగాల పంపకాలు. 13-22. 23, 24 అధ్యాయాల్లో మనం చూస్తే యెహోషువ చివరి మాటలు. 2 ముఖ్యమైన సందేశాలు యెహోవా ఇక్కడ ఇస్తున్నట్టు చూస్తాం. మోషేలాగానే. ఒకటేంటంటే విధేయత. ఇదిగో జీవము, ఒకవేళ మీరు దేవుని మాట విని గనక ముందుకు వెళ్తే, మీ పితరులు చేసినట్లు చెయ్యకపోతే జీవము, దీవెన మీకుంది. లేదు అంటారా? మేము కూడా వాళ్ళలాగానే అవిధేయత చూపిస్తామంటారా? దైవికమైన తీర్పు మీకోసం ఎదురు చూస్తుంది. మళ్ళీ ఇదే మాట ఏదైతే ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పాడో, దేవుడు మిమ్మల్ని చెరలోకి పంపించేస్తాడు అని అన్నారు. యెహోషువ గూడా అక్కడ ఆఖరి మాటలు పలికి చనిపోతారండి. 110 సంవత్సరాలప్పుడు చనిపోతారు. ఓకేనా? సో, ఇది యెహోషువ గ్రంథం మనం చూస్తే. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంకొచ్చేసరికండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఇంకా యెహోషువ చనిపోతారు. యెహోషువ చనిపోంగానే ఇంకెవరు నాయకులు, కాలేబు ఉంటాడనమాట. అంటే యెహోషువ తర్వాత నమ్మకమైనోళ్ళు ఎవరండి? కాలేబు. సో, కాలేబు అక్కడ మనకి హెడ్‌గా కనిపిస్తా ఉంటాడు న్యాయాధిపతుల్లోకి ఎంటర్ అయినప్పుడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? యెహోషువలో ఆల్రెడీ వాళ్ళు కనాన్‌లోకి ఎంటర్ అయిపోయారు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్లేసెస్ గుర్తుపెట్టుకుంటే అక్కడ జరిగినియేంటో మీకు గుర్తుంటాయి. సో, వీళ్ళు లోపలికి రావడం, యుద్ధాలు చేయడం, భూభాగాలను పంచుకోవడం, అక్కడ సెటిల్ అయిపోయారు. ఈ టైంలో యెహోషువ చనిపోయారు. కాలేబు అక్కడ జస్ట్ అదంతా టేక్ కేర్ చేస్తున్నట్టు మనం చూస్తాం. ఆ టైంలో ఇక న్యాయాధిపతుల కాలం చూస్తున్నాము. ఆహ్, వీళ్ళని దేవుడు సమూల నాశనం చేయండయ్యా! మొత్తం కనాన్‌లో ఎవరు ఉండడానికి వీల్లేదు. వాళ్ళని సమూల నాశనం చేసి ఆ యొక్క ప్రాంతాలను మీరు దక్కించుకోండి అంటే వీళ్ళేం చేస్తారంటే కొంతమందిని అలా ఉండనిస్తారండి. అయ్యో పాపమనో, లేతే వీళ్ళ వల్ల మనకి ఏ హాని లేదనో, ఇట్లా డిఫరెంట్ రీజన్స్.
ఉంచుతారు. కానీ మీకు గుర్తు చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే స్టార్టింగ్ అధ్యాయంలో అదే ఉంటది. కనానీయులను సమూల నాశనం చేయడానికి వాళ్ళని కొన్ని ప్లేసులు ఆగిపోయారు కదా! వాళ్ళే వీళ్ళని నైతిక భ్రష్టత్వం పట్టడానికి కారణమయ్యారు. అంటే వాళ్ళ దేవతల్ని ఆరాధించేటట్లు, లేకపోతే వాళ్ళలో ఉన్న కొన్ని భ్రష్ట ఆచారాలుంటాయి చూడండి. అవి ఫాలో అయ్యేటట్లు వాళ్ళు వీళ్ళని తిప్పేయడం, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవడం అనేది మనం చూస్తాం. పసిపిల్లల్ని బలివ్వడం, అది వాళ్ళ అక్కడున్న కనానీయుల ఆచారం అన్నమాట. సో, వీళ్ళు అది ఫాలో అవ్వడం, అట్లా దేవుడు కాదు అని చెప్పింది వీళ్ళు చేయడం మొదలుపెట్టారండి. ఏ చూడండి, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే యాజ్ ఇట్ ఈస్‌గా చేయడం వల్ల మనకే ఉపయోగం. కానీ ఇప్పుడు వీళ్ళు సరిగ్గా వినకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళని ఉంచుకొనివ్వడం వలన వీళ్ళు నాశనం అవ్వడానికి వాళ్ళే కారకులయ్యారు. సో, ఆహ్, సో, అలా విఫలం అవ్వడం, తర్వాత ఇంకా స్వాధీనపరుచుకొని ప్రాంతాల్లో లెక్క. ఫస్ట్ ఏమో యెహోషువలో ఇంకా మొత్తం స్వాధీనపరుచుకొని లెక్క మనం చూసాం గదా! భూభాగాల పంపకాల తర్వాత. ఇక్కడేంటంటే ఎవరిని ఆపేశారో, ఎవరున్నారో వాళ్ళ విషయం గురించి మనం ఇక్కడ ఒకటో అధ్యాయంలో చూస్తాం. రెండో అధ్యాయం మొత్తం మనకొక సర్కిల్ కనిపిస్తదండి. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే న్యాయాధిపతుల గ్రంథం అంతా మీకు అర్థమవుతది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అంతా కూడా ఇదే సర్కిల్ మీద నడుస్తది మొత్తం. ఆ న్యాయాధిపతుల గ్రంథం అంటే ఏంటంటే, వీళ్ళు చక్కగా సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయినప్పుడు వీళ్ళు పాపం చేస్తారు. దేవుడు వీళ్ళని అన్నీ మంచిగా ఇచ్చి అన్నీ చేస్తున్నప్పుడు, అబ్బా! మాకింకేం తక్కువని వాళ్ళ వాళ్ళ ఆచారాలు, వీళ్ళ ఆచారాలు ఫాలో అవ్వకుంటా, విగ్రహారాధన చేసుకుంటా పాపం చేస్తున్నారు. పాపం చేసినప్పుడు దేవునికి కోపమొస్తుంది. అణిచివేస్తున్నాడు. అంటే ఎలా అణిచివేస్తున్నాడు? ఏదో ఒక పక్కన వీళ్ళుంచారు చూడండి కొంతమందిని. చుట్టుపక్కల కొంతమందిని అట్లా బ్రతకనిచ్చారుగా, ఫిలిష్తీయులని ఉన్నారు కొంతమంది. సో, మోయాబీలని అట్లాంటి వాళ్ళని దేవుడు లేపుతాడు. వీళ్ళని బానిసలుగా వాళ్ళని బానిసత్వానికి అప్పచెప్పేస్తాడు. అణిచివేస్తాడు. తర్వాత వాళ్ళు ఒక 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అక్కడ బాగా వెట్టి చాకిరీ చేపిస్తుంటే, మళ్ళీ ఏం చేస్తారనంటే, "ప్రభువా ప్లీజ్ అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. మేమింకెప్పుడు తప్పు చెయ్యం. ప్లీజ్ ప్రభువా మమ్మల్ని కాపాడని" మొరపెడతారంటండి. ఐగుప్తులో ఎలా మొరపెట్టారు? అదే విధంగా వీళ్ళక్కడ వాళ్ళ అణచివేత జరుగుతున్నప్పుడు మొరపెడతారు. పశ్చాత్తాపపడతారు. దేవుడు వాళ్ళని అయ్యో పాపం అని అనుకోని ఒక న్యాయాధిపతిని లేపుతాడు వాళ్ళలో నుంచే. ఎవరు అట్లా మొత్తం 11 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. వాళ్ళలో మనం బాగా చదివింది దెబోరా, తర్వాత సంసోను, యెఫ్తా ఇట్లాంటి వాళ్ళు మనకి మెయిన్‌గా ఇప్పుడు మనం చూద్దాం ఎవరో. సో, వాళ్ళని ఎవరో ఒకళ్ళని లేపి దేవుడు వాళ్ళని విడిపించడానికి వాడుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడింక నాయకత్వంలో ఎవరు లేరు గనుక న్యాయాధిపతుల కాలం వచ్చేసిందిది. సో, విడిపిస్తాడు. విడిపించాక ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బానే ఉంటారు. దేవా! నీకు వందనాలు, ఎంత మమ్మల్ని విడిపించావు అని గుర్తు తెచ్చుకుంటారు. మళ్ళీ వెంటనే మర్చిపోయి పాపం జేయడం. మళ్ళీ దేవుడు వేరే ఇంకొకళ్ళని, ఒకసారి ఫిలిష్తీయులు, ఒకసారి మోయాబీయులు, ఒకసారి అట్లా ఒక్కొక్కళ్ళ ద్వారా ఎలా అణచివేస్తున్నాడో, వాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు పశ్చాత్తాపపడడం. మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిపతిని లేపడం. అలా 11 మంది న్యాయాధిపతులను దేవుడు లేపుతాడు. దేవుడు వాళ్ళని విడిపించటం. మళ్ళీ కొన్ని రోజులు సమాధానంగా ఉండడం. మళ్ళీ పాపం చేయడం. ఈ చక్రం అనేది మనకి న్యాయాధిపతులంతట్లో కనిపిస్తా ఉంటదండి. అది రెండో అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. ఆ వివరణ. ఓకేనా? సరే, 3-16కొచ్చేద్దాం. అసలు న్యాయాధిపతుల కాలం వచ్చేసింది. సో, వీటిల్లో చాలా మంచిగా ఉన్న న్యాయాధిపతులున్నారు. పర్వాలేదు అనుకున్న న్యాయాధిపతులున్నారు. చెడ్డగా ఉన్నోళ్ళున్నారు. నీచంగా ఉన్నోళ్ళున్నారంటండి. ఉన్న 11 మందిలో. ఫస్ట్ ఒత్నీయేలు స్టార్టింగ్‌లో మనకు కనిపిస్తారు. ఆహ్, అయితే ఈ అరామీయుల చేతిలోకి దేవుడు వీళ్ళు పాపం చేసినప్పుడు అరామీయుల చేతిలోకి అప్పచెప్పాడు. అప్పుడు దేవుడు ఒత్నీయేలుని ఎన్నుకున్నాడు. అరామీయుల చేతిలో నుంచి విడిపించాడండి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. ఓకేనా? మీరు నెక్స్ట్ మనకెప్పుడైనా క్వెషన్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ జడ్జ్ ఎవరు అనంటే ఇజ్రాయేలీయులకి ఒత్నీయేలు. ఓకేనా? సో, అరామీయుల చేతిలో నుంచి విడిపించాడు. తర్వాత మళ్ళీ వీళ్ళు మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. తర్వాత పాపం చేసినప్పుడు దేవుడు మోయాబీయులకి అప్పచెప్పాడు. అప్పుడు దేవుడు మళ్ళీ వీళ్ళు మొరపెట్టినప్పుడు, వాళ్ళు బాగా హింసిస్తుంటే మొరపెట్టినప్పుడు యెహూదు అనే న్యాయాధిపతిని లేపాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ బావున్నారు. మళ్ళీ పాపం చేశారు. కనానీయులకి అప్పచెప్పాడు. కనానీయుల దగ్గర నుంచి మొరపెట్టినప్పుడు దెబోరాని దేవుడు లేపాడు. ఆహ్, ఒ వ వన్ అండ్ ఓన్లీ వుమెన్ జడ్జ్ మనకెవరు అనంటే దెబోరా కనిపిస్తదండి. సో, ఆ దెబోరాని దేవుడు ఎన్నుకోవడం, లపీదోతు భార్య అన్నమాట. కనానీయుల చేతిలో నుండి దేవుడు బారాకు అనే అతన్ని ఆహ్,
బారాకు, యాయేలు. సో వీళ్ళిద్దరిని వీళ్ళకి సహకారులుగా ఇచ్చి దేవుడు బారాకు చేత చేయిద్దాం అనుకుంటాడు. కానీ అదంతా మనం ఇంకా డీప్ గా స్టడీ చేయాలంటే చాలా ఉన్నాయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్దాము. తర్వాత బుక్స్ వివరణలో మనం ఇంకా నీట్ గా అన్ని చేసుకోవచ్చు. సో ఆ విధంగా దెబోరా. తర్వాత మళ్ళీ పాపం చేసినప్పుడు మిద్యానీయులు, గిద్యోన్ని ఎన్నుకోవడం దేవుడు విడిపించడానికి. అక్కడ కూడా అంతే 300 మందితో అక్కడ మొత్తం ఉన్న మిద్యానీయులందరినీ దేవుడు చంపుతాడు. దివిటీలు కొండలేనండి. ఇక్కడ ఎట్లా చుట్టూ తిరిగి బోర్లు వదమంటాడో గిద్యోన్ టైంలో కూడా గిద్యోన్ ప్రవ్వా నేను బలహీనుడిని నా వల్ల కాదు అంటే నువ్వేం కాదు నువ్వు రా నేను చూసుకుంటానని 300 మందిని ఎన్నుకుంటాడండి అక్కడ దేవుడు. అది భలే బాగుంటది అక్కడ సిచ్యుయేషన్ అంతా. తర్వాత దివిటీలు కుండలు పట్టుకొని వెళ్తారు. దాంతో దేవుడు జయాన్ని ఇస్తాడు మిద్యానీయుల మీద. తర్వాత యెఫ్తా అమ్మోనియల్ మీద ఆ, అమ్మోనియల్ చేతిలో నుంచి విడిపించడానికి యెఫ్తా అనే అతని దేవుడు ఎన్నుకోవడము. ఆ తర్వాత ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు సంసోన్ ఎన్నుకోవడం. ఇది మనకు బాగా తెలిసిన స్టోరీ కదండి. అభిషక్తుడే దేవుడు అసలు ఇంకా గర్భంలోకి రాకముందే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళని అయితే బయటకు వచ్చాక ఎన్నుకోబడ్డారు. కానీ సంసోన్ విషయంలో నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటారో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అతను పుట్టక ముందే అతని పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. సో మంచి అభిషక్తుడే కానీ స్త్రీ మైకంలో పడి గర్విష్ఠ అయిపోయి ఏం చేస్తాడంటే కళ్ళు ఊడపీక్కొని అసలు ఆ ఫిలిస్తీన్లు ఎదుట అలా నుంచున్నప్పుడు అండి కట్టేసి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎంత బలాన్ని ఇచ్చాడు, ఎంత మందిని చంపేశాడో కదా. అలాంటి బలవంతుడు ఎవరి చేతిలో నుంచి అయితే దేవుడు విడిపించాలనుకుంటున్నాడో వాళ్ళెదురే ఒక బానిసగా నిలబడినప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటారండి. సో కానీ అప్పుడు కూడా దేవుని తన కృపనిచ్చాడు. ఆఖరి ప్రార్థన కూడా విని వాళ్ళందరినీ చంపడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో అది కూడా మనం చరిత్ర చూస్తే భలే అనిపిస్తుంది సంసోన్ది. ఆమ్, దేవునికి ఏ విధంగా మనం దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్ళాలి కానప్పుడు ఎలా మనం ఫెయిల్ అయిపోతామో సంసోన్ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత 17 నుంచి 21 వరకు మనం చూస్తే ఇట్లా న్యాయాధిపతులు అయిపోయారండి. సంసోన్తో ఆఖరి న్యాయాధిపతి అన్నమాట. ఇది అయిపోయాక ఇంకా ప్రజల్లో అవినీతి ఎక్కువైపోతుంది. చూస్తా ఉన్నప్పుడు ఏంటంటే విగ్రహాలు తయారు చేసుకొని ఎవరు మంచి మంచి వీళ్ళ వీళ్ళ గోత్రాల్లోనే లేవీయులు ఎట్లయితే దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ ఆ లేవీయులు అమ్ముడు పోవడము ఆ విగ్రహాలకి. సో దాని గోత్రంలో అది మనం 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంలో చూస్తే ఆ ఆ యొక్క విగ్రహానికి తీసుకోవడమే కాదు, ఆ లేవీ గోత్రుడు అంటే జనరల్ గా యాజకులు లేవీలు వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు. అతనే వెళ్ళి ఆ విగ్రహాన్ని కొనుక్కొని తర్వాత అందరూ విగ్రహారాధన చేయడానికి దాదాపు 600 మంది విగ్రహారాధన చేయడానికి కారకుడయ్యాడంట ఇతను. సో అలా దేవునికి కోపం తెప్పించటము. కేవలం ఇదే కాదండి. ఎట్లా అంటే ఆ ఇంకా 19 నుంచి 21 మనం చూస్తే ఆ వేరే ఒకళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు ఫారినర్స్ ని ఎట్లా వీళ్ళు ట్రీట్ చేయాలో దేవుడు ఆల్రెడీ చెప్పారు కదా. వీళ్ళు ఒక ఒక ఆయన వాళ్ళ ఉపపత్నిని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఉంటారన్నమాట. అది ఏ ఏరియా అంటే బెన్యామీనీల ప్రాంతం అన్నమాట. అక్కడ వాళ్ళు ఆ రాత్రికి ఉందాం అనుకున్నప్పుడు ఉంటే అక్కడ వాళ్ళందరూ వచ్చి బెన్యామీనీలో ఉన్న యవనస్తులు ఉంటారు కదండి. వాళ్ళందరూ వచ్చి మీ ఆవిడని బయటికి పంపించు ఇట్లా అన్నప్పుడు అంటే సొదొమ గొమొర్రా టైప్ యాక్చువల్ గా అతన్నే బయటికి పంపించమంటారు. కానీ అతను ఏం చేస్తాడంటే అయ్యా అది కాదు, ఇతను మా ఇంటికి వచ్చిన గెస్ట్ అట్లా చేయొద్దు, కావాలంటే మా కూతుర్ని పంపిస్తాను అని చెప్పేసి, లేకపోతే కూతురు కాదు సారీ కావాలంటే వాళ్ళ ఉపపత్ని వచ్చింది ఆమెను పంపిస్తానని ఆమెను పంపించటము. ఆమెను చెరిపి తర్వాత మొత్తం 12 చెరిపేసి మళ్ళీ ఆ గుమ్మం దగ్గర ఎవరి ఇంట్లో అయితే వాళ్ళు బస చేశారో ఆ ఇంటి దగ్గర వదిలేస్తారండి. పొద్దున్నే ఎప్పుడైతే అతను చూస్తాడో ఆ వ్యక్తి తన భార్యని ఈ విధంగా చెరిపి అక్కడ పెట్టేయడం, ఆమెను 12 ముక్కలుగా కోస్తాడండి. 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపిస్తాడు. ఆ ప్రాంతాలకు పంపించి చూడండి ఎంత దేవుని భయం లేకుండా లేకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉన్నారో అని చెప్పేసి సూచనగా ఆ 12 ముక్కల్ని అట్లా పంపించి చూపిస్తాడు. అప్పుడు పెద్దలందరూ గ్యాదర్ అవ్వడం. ఇది జరిగింది ఎవరి వల్ల అంటే బెన్యామీనీల వల్ల. కాబట్టి ఆ బెన్యామీన్ గోత్రమే లేకుండా చేయాలి అని వీళ్ళందరూ నిర్ణయించుకొని యుద్ధం చేయడం మనం చూస్తాం. కానీ ఆ టైంలో కొంతమంది పారిపోవడం మనం చూస్తాం. బెన్యామిన్ గోత్రం నుంచి వాళ్ళు అక్కడ చెప్పాను కదండి ఏంటంటే ఆశ్రయపురాలని
ఆశ్రయపురాల్లోకి వెళ్ళిపోయారనుకోండి, ఎవరు చంపడానికి లేదు. అలా వీళ్ళు తెలివిగా తప్పించుకోవడం. వీళ్ళు మొత్తం అసలు బెన్యామీన్ గోత్రాన్నే తుడిపేయాలనుకున్నప్పుడు కొంతమంది తప్పించుకున్నోళ్ళున్నారు చూడండి. వాళ్ళ వల్ల మరలా ఆ బెన్యామీన్ గోత్రం అనేది నిలబడడం, వాళ్ళకి పిల్లల్ని ఎవరిస్తారు అనని మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక 400 మంది అమ్మాయిలు ఇక్కడ మెబేష్ గిలాదు అనే ప్రాంతంలో డాన్స్ ఏస్తా ఉంటారు. వాళ్ళనెళ్లి మీరు పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళకి అవకాశం ఇవ్వడం. అలా ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే, బెన్యామీను గోత్రం ఉన్న 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం పూర్తిగా తుడిచివేయాలి అని ఆలోచించారు. కానీ ఆ బెన్యామీను గోత్రం అనేది ఉండడం ఎంత ఇంపార్టెంటో దేవుడికి ముందు ఫ్యూచర్ ప్లాన్ తెలుసు కదండి. కాబట్టి కొంతమంది అట్లా ఉండడం, వాళ్ళ నుంచే వస్తాడు ఫస్ట్ రాజు సౌలు. బెన్యామీను గోత్రం. మనకి న్యూ టెస్టిమెంట్ లో ఉన్న పౌలు గారు కూడా అదే గోత్రం, బెన్యామీన్ గోత్రమే. సో ఈ విధంగా జస్ట్ ఇది పూర్తిగా పోలేదు, ఉంది అని చెప్పడానికి నేను ఈ వివరణ ఇచ్చాను. సో ఇక్కడతో న్యాయాధిపతులు ఎండ్ అవుతుందండి. న్యాయాధిపతుల్లో ఒక మాట ఉంటది, అది మనం ఒక్కసారి తెలుగు బైబిల్ మీ చేతిలో ఉంటే ఒకసారి ఎవరైనా చదువుతారా? 19వ అధ్యాయం సారీ, న్యాయాధిపతుల గ్రంథము. ఇంకా అయిపోయింది, మనం ముందుకెళ్ళిపోదాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం, ఆఖరి వచనం అండి. మెట్టుకు వీధిలో 21 కదా అక్క? 21, 25 సిస్టర్. న్యాయాధిపతులు. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని. సిస్టర్ ఒక్క నిమిషం సిస్టర్, న్యాయాధిపతులేనా మీరు చదువుతూ? 21వ అధ్యాయము 25వ వచనం. 21, 25. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నది. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఏంటంట, ఎలా అయిపోయారు ఎవరు వీళ్ళందరండి? చూజన్ జనరేషన్. దేవుని చేత నా పిల్లలు, నా వాళ్ళు అని ఎన్నిసార్లు పాపం దేవుడు అదే మన అరణ్య యాత్రలో గాని చూడండి, వాళ్ళని అసలు కాపాడుతుంది దేనికోసం? నేను అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి, నా వీళ్ళలో నుంచి మెస్సయ్య రావాలి, ఇది కదండి. అంటే ఆయన ఎంతగా వీళ్ళు ఇదైపోతున్నా కానీ దేవుడు మరలా మరలా వాళ్ళని సహిస్తూ ఇచ్చేస్తున్నా, లాస్ట్ కి మళ్ళీ న్యాయాధిపతులు ఎండింగ్కి వచ్చేసరికి ఎట్లా ఉన్నారంట, ఆ దినములలో ఇశ్రాయేల్కి రాజు లేడు గనక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా వచ్చాడంట. సో ఈ విధంగా న్యాయాధిపతులు ఎండ్ అయిపోతుంది మనకి. రూతు అంటే మనం ఇప్పుడు రూతు నేను చెప్పట్లేదండి, అది మనం విడిగా చెప్పుకుందాం. రూతు ఈ న్యాయాధిపతుల కాలంలోనే, మనం ఫస్ట్ అధ్యాయంలోనే స్టార్టింగ్ లో చూస్తే న్యాయాధిపతుల కాలంలో అని ఉంటది. సో ఈ రూతు గ్రంథం అనేది ఇదే కాలంలో మనుషులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడే, అదే టైంలో అక్కడ కరువు రావడం మనం చూస్తాము. వాళ్ళు యెరూషలేమును వదిలిపెట్టి, అంటే ఈ కనాన్ ప్రాంతం దీన్ని వదిలిపెట్టి, వీళ్ళకి ఇవ్వబడిన ప్రాంతాన్ని వదిలిపెట్టి మోయాబు ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు అక్కడ నయోమి వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకోవడం, రూతు మళ్ళీ ఈమెతో పాటు వెనక్కి రావడం, ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఏ కాలంలో జరిగిందండి రూతు గ్రంథం కూడా? ఇదే న్యాయాధిపతుల కాలంలో, అందరూ చెడిపోయిన కాలంలోనే దేవుడు ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం ఏ విధంగా నా కోసం నిలబడింది దేవుడు చూపించాలనుకున్నారు. అందుకే ప్రత్యేకంగా రూతు గ్రంథాన్ని దేవుడు అక్కడ పెట్టినట్టు మనం చూస్తాం. ఈ రూతు ఇక్కడ ఇంకొక మాట చెప్తానండి. రూతు ఎవరో తెలుసా? బోయాజుకి భార్య అయింది కదా లాస్ట్ లో. ఆ బోయాజ్ ఎవరంటే రాహాబు కుమారుడు అనమాట. ఈ రాహాబు ఎవరు? అక్కడ మనకి ఎరికోలో జస్ట్ వాళ్ళని కాపాడడం వలన రక్షించబడింది కదా. ఆమె యొక్క కుమారుడు ఎవరు? తర్వాత ఆమెని ఇజ్రాయేలీలోనే పెళ్లి చేసుకుంటారు. సో ఆమె కుమారుడు బోయేజు, కి భార్య ఈమె రూత్ అన్నమాట. సో ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. ఆ తర్వాత ఇంకా వచ్చేసాము. సారీ, 2 నిమిషాలు మీరు గనక వెయిట్ చేస్తే మనం అనుకున్న వరకు అయిపోద్ది. సో జడ్జెస్ అయిపోయింది. ఫస్ట్ శామ్యుయల్. ఇప్పుడు రూత్ మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుందామండి, కానీ ఇదే కాలంలో జరిగిందని చెప్పడానికి నేను చెప్పాను. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము మనం చూస్తే 8వ అధ్యాయం వరకు ఇది కంటిన్యూ అవుతుంది.
వీళ్ళు ఇంత భయంకరమైన స్టేజ్ లో ఉన్నప్పుడు దేవుడు అనుకున్నారు ఎవ్వరు ఇంకా అటు లేవీయులు చూస్తే లేవీయులు తప్పు చేస్తున్నారు, యాజకులు చూస్తే యాజకులు భ్రష్టులు అయిపోయారు. ఇంకా ఎవ్వరు దేవుని తరపున నిలబడే ఛాన్స్ లేని టైంలో అండి దేవుడు ఆ టైంలో మొరపెడుతుంది హన్న, ప్రభువా నాకు ఒక కుమారుడిని ఇవ్వా, నీకోసం నేను లైఫ్ టైం కి నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ప్రార్థన చేస్తుందండి. నిజంగా నాకు ఇది ఫస్ట్ సమయాలు ఫస్ట్ అధ్యాయం చదివినప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ ఒక పక్కన అంత భయంకరమైన సిచ్యుయేషన్లు ఉన్నాయి, దేవుడికి అసలు హోపే లేదు, వీళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా నాది అనుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అంతే కదా, లేవీయులు యాజకులు దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తుంటే ఇంక దేవుడు ఎవరిని నమ్ముతారండి? ఆ టైంలో హన్నా ప్రార్థన దేవుడికి ఎంత మంచిగా అనిపించుండి ఉంటుందో. ఏంటంటే అమ్మ ఒకళ్ళు స్ఫూర్తిగా సేవకిస్తానని ఒక ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో కదా. సో ఇతన్ని నేను ఎన్నుకోవాలి అనుకున్నారు. నిజంగా ఆ టైమింగ్, ఈమె ప్రార్థన రెండు సెట్ అయినాయండి. దేవుడు ఆమెకి ఎవరినిచ్చారు? ఒక మంచి ఆ కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చి అతన్ని ఏ విధంగా వాడుకున్నాడు దేవుడు అని అంటే, నిజంగా ఆమె ప్రామిస్ చేసిన విధంగానే మళ్ళీ తిరిగి ఇచ్చేయడము, తర్వాత ఆయన ప్రవక్త అవ్వడము. అక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరైతే నువ్వు చేసుకున్న విన్నపం దేవుడు విన్నాడమ్మా నీకు కుమారుడిని ఇస్తాడు అని చెప్పారో ఏలి, అతని ఇద్దరు పిల్లలు నార్మల్ గా అయితే నెక్స్ట్ సేవకులు అవ్వాలి, హోఫ్ని ఫినెహాస్లు. కానీ వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారో ఫస్ట్ శామ్యూల్లో మనం అదే చూస్తూ ఉంటాము. సో దేవుడు ఇంకా ఆప్షన్ లేదు, అంటే దేవుడికి హోప్ లేదు ఎవరి మీద, వీళ్ళెవరు నా కోసం నిలబడే వల్ల లేరు అనుకున్నప్పుడు దేవుడు సమూయేలుని ఎన్నుకోవడం, వాళ్ళిద్దరిని హోఫ్ని ఫినెహాసులను చంపేయడం, తర్వాత దేవుడు హోల్ అండ్ సోల్ గా యాజకుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, ఇంకా అన్ని పోస్టులు ఎవరు అంటే శామ్యూయేలేనండి. సమూయేలే అక్కడ పోషిస్తున్నాడు, ఇంకెవరు లేరు ఆయనకి అసలు చేయడానికి కూడా, ఒకళ్ళు నమ్మడానికి అనేది దేవునికి ఎవరు కనిపించిన టైంలో దేవుడు హన్నా ప్రార్థన దేవుడికి ఎంత నిజంగా దేవుడు మన ప్రార్థనలు విని మనకు అన్ని ఇస్తా ఉంటాడు కదా. నిజంగా ఇక్కడ హన్నా ప్రార్థన నాకు భలే విచిత్రంగా అనిపిస్తే, ఏంటంటే దేవుని హృదయానికే శాంతిని ఇచ్చిన ప్రార్థన అనమాట అది. ప్రభు ఒక్క పిల్లోడిని ఇస్తే నీ కోసం ఇచ్చేస్తాను అని, ఏ టైంలో దేవుడు అసలు బాధతో ఉన్నప్పుడు ఆయన్నే ఆదరించిన ప్రార్థన అది. నిజంగా అండి అసలు అటువంటి, అందుకే మన జీవితాల్లో కొన్నిసార్లు లేట్ అవుతున్నా మనం ఏం బాధపడక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఒకవేళ హన్నాకి ఫస్ట్ లోనే దేవుడు పిల్లల్ని ఇచ్చేసి ఉంటే ఏమయ్యేది? ఇట్లాంటి ఒక సమయాలు పుట్టేవాడా? ఇట్లాంటి టైంలో దేవుడు అనుకున్న టైంలో పుట్టేవాడా? దేవునికి ప్రతిదీ ఒక టైమింగ్ ఉంటదండి. అది ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు ఎవరు కాదన్నా, ఏది ఇంకా ఇది కాదు అని అన్నా గాని ఎవరు ఆపడానికి ఉండరు. అది దేవుడు ఇస్తాడు అంతే. అది టైమింగ్ దేవునికి ఇంపార్టెంట్. సో సమూయేలులాగా ఒక గొప్ప వ్యక్తులు మన జీవితాల్లో రావాలంటే వీ షుడ్ ఆల్సో వెయిట్. దేవుడు ఖచ్చితంగా మనకి మన యొక్క ప్రార్థనలు వింటారు. సో ఆ విధంగా సమూయేలుని ఎన్నుకోవడం, దేవుడు ప్రవక్తగా, రాజుగా, న్యాయాధిపతిగా అన్నిటిగా ఇంకా సమూయేలే ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు చుట్టుపక్కల ఉన్నారు కదండి, ఫిలిస్తీన్లు, మోయాబీలు, వీళ్ళందరినీ చూసి వాళ్ళందరికి మంచిగా రాజు ఉన్నారు, మాకెవరు లేరు అని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు దేవుడు బాధపడతాడు సమూయేలు. అసలు వీళ్ళకి ఏం తక్కువ చేశాడని దేవుడు అన్ని, అసలు చంటి బిడ్డను పట్టుకొని తీసుకెళ్ళినట్టు అన్ని దగ్గరుండి యుద్ధాలు చేయించుకుంటూ తీసుకొచ్చాడు. ఇంకా మాకు రాజు కావాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళని బాధపడుతుంటే, దేవుడు ఒక మాట అంటాడండి, ఏంటో తెలుసా? నిన్ను కాదయ్యా వాళ్ళు తృణీకరిస్తుంది, నన్ను. నేను ఇప్పుడు దాకా రాజుగా ఉన్నాను వాళ్ళకి, కానీ వాళ్ళు నన్నే వద్దనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి ఏది కావాలో ఇవ్వు. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు, ఇది ఇది రాజు వస్తే ఇలా ఉంటది, మీ పిల్లల్ని బానిసలుగా తీసుకుంటారు, రకరకాలు ఉంటాయి, అవన్నీ చెప్పు, అలా అయినా ఒప్పుకుంటే ఇచ్చే అంటాడు. అప్పుడు వాళ్ళు అన్నిటికి ఒప్పుకోవడం. ఇదంతా మనం 1 సమూయేలు 8వ అధ్యాయం దాకా ఈ కంటిన్యూషన్ చూస్తాం. ఇంకా అక్కడ దేవుడు సౌల్ని ఫస్ట్ రాజుగా ఎన్నుకోవడం, తర్వాత సౌలు తప్పు చేసినప్పుడు దావీదుని ఎన్నుకోవడం, తర్వాత ఇదే మనకి 9-31 వరకు సౌల్ని దేవుడు ఎన్నుకోవడం, తర్వాత సౌలు ఎప్పుడైతే అవిధేయత చూపించాడో దేవుడు సౌల్ని రిజెక్ట్ చేయడం, తర్వాత మళ్ళీ దేవుడు ఈ లోపు రిజెక్ట్ చేస్తున్నప్పుడే పక్కన దావీదుని ఎన్నుకోవడం. ఇదంతా అంటే మనం ఇది చూస్తే అవి మనం డీప్ గా మళ్ళీ తర్వాత చూద్దాము. సో దావీదుని ఎన్నుకోవడం, సౌలు చనిపోవడం, ఇదంతా మనకు ఫస్ట్ సమూయేలు గ్రంథంలో కనిపిస్తా ఉంటది. ఆ తర్వాత మనం చూస్తేనండి 2వ సమూయేలు గ్రంథంలో ఇంకా సౌలు చనిపోయాక దావీదు రాజ్యాన్ని, అప్పుడు ముందు అన్అఫీషియల్ గా దేవుడు ఆల్రెడీ అభిషేకించేశాడు సౌలు తప్పు చేసినప్పుడే, నెక్స్ట్ రాజు నువ్వే అని. కానీ అఫీషియల్ గా మనం చూస్తే 2 సమూయేలు స్టార్టింగ్ లో
ఐదో అధ్యాయం అట్లా అక్కడ దావీదు అఫీషియల్ గా రాజుగా ఎన్నుకోబడడం మనం చూస్తాము. జెరూసలేం క్యాపిటల్ గా చేసుకొని అక్కడి నుంచి పరిపాలిస్తున్నట్లు. ఆ టైంలో నేను ప్రభా రాజమందిరంలో ఉన్న ఒక గొర్రెలను కాసుకునేవాడిని, నన్ను ఇంత ఇదిగా చేసావు నువ్వు, నేను నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్న సందర్భం. అయితే దేవుని మందసం అక్కడ బయట ఉండడం చూసి అది తీసుకొని అక్కడికి ఏది ఏమంటారు రాజగృహంలోకి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అది ఎట్లా పడితే అట్లా పట్టుకున్నప్పుడు ఉజ్జా చనిపోవడం, దానికి భయపడి ఆయన కొన్ని రోజులు ఒక 3 నెలలు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేయడం. కానీ వాళ్ళు అది పెట్టడం వలన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని మళ్ళీ తెలుసుకొని దావీదు దాన్ని మళ్ళీ రాజగృహంలోకి తీసుకురావడం. అక్కడ ఆ మీకాలు అంటే వాళ్ళ భార్య ఇతన్ని చూసి నవ్వడం, డాన్స్ చేస్తున్నప్పుడు, ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసినవే, జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను. సో నవ్వడం, నువ్వు ఆమెకు పిల్లలు పుట్టకుండా దేవుడు ఆమెని శపించడం అక్కడ మనం చూస్తాము. సో అక్కడ తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయంలో దావీదుతో నిబంధన. మొన్న న్యూ టెస్టిమెంట్ చెప్పేటప్పుడు చెప్పారు. ఫస్ట్ నిబంధన ఎవరితోనండి? ఆదాముని సృష్టించినప్పుడు నిబంధన, తర్వాత నోవా టైంలో నిబంధన, ఆ తర్వాత అబ్రహాముతో నిబంధన, తర్వాత దావీదుతో నిబంధన. ఓకేనా? సో ఇది మనం చూస్తాం. ఈ దావీదుతో నిబంధన ఏంటంటే నీ నీ నుంచి వచ్చిన నీ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు తరతరాలకి రాజుగా ఉంటారు. ఎప్పుడు దాకా అంటే మెస్సయ్య నీ గర్భాల నుంచి వచ్చేదాకా. దావీదు గోత్రం నుంచే కదండి, యూదా గోత్రం అన్నమాట దావీదు. సో ఇతని యొక్క గోత్రం నుంచి రాజులు వస్తారని చెప్పాడు. అలానే నెక్స్ట్ రాజులు మనం చూద్దాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వీళ్ళ గోత్రం నుంచే వస్తారనమాట. సో దావీది యొక్క పాపాలు, అతను ఏ విధంగా రిపెంట్ అయ్యాడో మనకి తర్వాత 2 సమూయేలు గ్రంథంలో 11లో చూస్తాము. ఆ తర్వాత సలోమోను, దావీదు కుమారుడైనటువంటి సలోమోన్ రాజు అవ్వడం, అతనికి దేవుడిచ్చిన జ్ఞానం గురించి మనకు అక్కడ కనిపిస్తా ఉంటది. మంచి మందిరాన్ని కట్టడం, దేవుడు అన్ని విధాలుగా అతన్ని ఆశీర్వదించినాక సలోమోను 1000 మంది భార్యలను చేసుకోవడం. వాళ్ళందరూ ఎవరండి? మోయాబీలు, అమ్మోనీలు, రకరకాల దేశాలు. వాళ్ళని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ దేవతల్ని పూజించడం అతని యొక్క పతనానికి కారణమైంది. ఉట్టి అతని పతనం కాదు కానీ దేవుడు ఇతనితో చెప్తారు, నువ్వు చేసిన పాపం ద్వారా నీ తర్వాత రాజ్యం 2 భాగాలుగా చీలిపోబోతుంది. ఇంకిక్కడి నుంచి ఇప్పుడు దాకా సౌలు, దావీదు, సలోమోన్ యునైటెడ్ కింగ్డమ్, ఒకే రాజు ఇజ్రాయేలీలు 12 గోత్రాలకి. కానీ నువ్వు చేసిన తప్పు వలన నేను అసలు పూర్తిగా తీసేయాలనుకుంటున్నా, కానీ నేను దావీదుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నీ తరంలో నీ పిల్లలు రాజుగా ఉంటారని చెప్పాను కదా, కాబట్టి ఉంటారు అని చెప్పేసి ఆ విధంగా చేయడం. ఇది ఆ విధంగా సలోమోన్ తర్వాత రాజ్యం విభజన జరుగుతుందండి. ఇక్కడ దాకా మనం ఈరోజు చెప్పాలనుకున్నాం. మొత్తానికైతే అది అంటే ఇంకా చిన్న చిన్న అన్నట్లు కంటిన్యూ చేశాను, సారీ అండి. సో మనం చూస్తే